అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు మనం లెసన్ 3 అబ్రహాం నుంచి సెకండ్ పార్ట్ నేర్చుకోబోతున్నాము. టాపిక్ ద ఇంటర్సెసర్, ఒక మధ్యవర్తి. ఆదికాండము 18:16 నుంచి 33. Then the two angels left for Sodom and Gomorrah to destroy them because their sin was horrible. సొదొమ గుమొర్రాలో ఉన్న ప్రజల పాపం భయంకరమైనది గనుక వారిని నాశనం చేయడానికి ఇద్దరు దేవదూతలు బయలుదేరారు. బట్ అబ్రహాం రిమైన్డ్ స్టాండింగ్ బిఫోర్ గాడ్ అండ్ హీ ప్లీడెడ్ ఫర్ లోత్. కానీ అబ్రహాము దేవుని ఎదుట నిలబడి లోతు కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. హీ సెడ్ టు ద లార్డ్, విల్ యూ డిస్ట్రాయ్ ద రైచియస్ విత్ ద వికెట్? అబ్రహాము దేవునితో ఏమన్నాడంటే, దుష్టులతో పాటు నీతిమంతులను కూడా నాశనం చేస్తావా? విల్ యూ డిస్ట్రాయ్ ద ప్లేస్ ఇఫ్ దేర్ ఆర్ 50 రైచియస్? 50 మంది నీతిమంతులు ఉంటే ఆ స్థలాన్ని నాశనం చేస్తావా అని అడిగినప్పుడు గాడ్ సెడ్, నో ఐ విల్ నాట్. దేవుడు లేదు, నేను చెయ్యను అని అన్నాడు. ఇన్ఫ్యాక్ట్ అబ్రహాం వాస్ ట్రయింగ్ టు సేవ్ లోట్ అండ్ హిస్ ఫ్యామిలీ. నిజానికి అబ్రహాం ఇక్కడ లోతుని మరియు వారి కుటుంబంని రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. విచ్ హీ పర్స్యూమ్డ్ టు బి 50 in number. He continued the intercession thinking that he might be even less. అబ్రహాము 6వ సారి కూడా తన సంఖ్య ఎక్కువగా ఉండవచ్చని భావించి మధ్యవర్తిత్వం కొనసాగించాడు. At the 6th time he asked the Lord, will you destroy if there will be a 10 righteous? ఏమనంటే 10 మంది నీతిమంతులు ఉన్న స్థలాన్ని నాశనం చేస్తావా అని అన్నప్పుడు గాడ్ సెడ్, నో ఐ విల్ నాట్. దేవుడు ఏమన్నాడంటే, లేదు నేను చెయ్యను అని అన్నాడు. డూ యూ నో హౌ మెనీ రైచియస్ వర్ దేర్ ఇన్ సొదొమ్? సొదొమలో ఎంతమంది నీతిమంతులు ఉన్నారో మీకు తెలుసా? దేర్ వేర్ నన్ ఎక్సెప్ట్ లోత్. ఎంతమంది అంటే లోతు తప్ప ఇంకెవరు లేరు. Here we find the great concern of Abraham for his nephew who was not his well-wisher. ఇక్కడ మనం అబ్రహాం చూసినట్టయితే అబ్రహాము తన మేనల్లుడైన లోతు పట్ల ఎంత శ్రద్ధ కలిగి విజ్ఞాపన చేస్తున్నాడో మనం చూడవచ్చు. లోతు అబ్రహాంని కలవనప్పటికి కూడా అబ్రహాంకి లోతు మీద శ్రద్ధ ఉంది. We must also be concerned about our friends, relatives and even about our enemies. మనం కూడా మన స్నేహితులు, బంధువుల గురించి ఇంకా మన శత్రువుల గురించి కూడా శ్రద్ధ వహించి and we must pray for them. వారి కోసం ప్రార్థన చేయాలి.